ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో పట్టపగలే భారీ చోరీ. సో మీరు చూసుకున్నట్లయితే జోగిపేట మున్సిపల్ పట్టణంలో పట్టపగలే భారీ చోరీ జరిగింది. పోలీస్ స్టేషన్ ముందు పార్కు చేసి ఉన్న కారు అద్దాలు పగలగొట్టి మరి కారులో ఉన్న 10 లక్షల నగదునైతే దొంగలు ఎత్తుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోల్ మండలం పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన రిటైర్డ్ విద్యుత్ శాఖ ఏడి రవీందర్ రెడ్డి డబ్బులు డ్రా చేసేందుకు కారులో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఎస్బీఐ బ్యాంకుకి అయితే ఇవాళ రావడం జరిగిందనమాట. అలా వచ్చారు కారు నుంచి. అయితే ఆయన కుమారుడైన సాయి కిరణ్ రెడ్డి అకౌంట్ నుంచి సెల్ఫ్ చెక్తో 10 లక్షల డబ్బులు డ్రా చేసుకొని తిరిగి బ్యాంక్ నుంచి బయటకు వచ్చి కారులో పక్క సీట్లో నగదు పెట్టుకొని వెళ్తున్న క్రమంలో పోలీస్ స్టేషన్ ముందు స్వీటు తీసుకునేందుకు రోడ్డు పక్కన కారు ఆపి స్వీట్ కొనేందుకు అయితే దుకాణానికి వెళ్ళారు. ఇంతలోనే గుర్తు తెలియని దొంగలు అది గమనించి కారు అద్దాలు పగలగొట్టి మరి కారులో ఉన్న 10 లక్షలు అయితే ఎత్తుకెళ్ళడం అయితే జరిగిందనమాట. సో ఇలా సీసీటీవీలో ఏం జరిగింది ఏంటి అనేది అయితే సీసీటీవీలో అయితే మొత్తంగా తీసుకుంటున్నారు. కారు దగ్గరికి వచ్చి డోర్ తీసి చూడగా డబ్బులు అయితే కనిపించకపోవడంతో రవీందర్ రెడ్డి వెంటనే పోలీసులకు అయితే సమాచారం అందించారు. సిఐ అనిల్ కుమార్ వారి సిబ్బందితో కలిసి బ్యాంకుకు చేరుకొని బ్యాంకులో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు అయితే చేపట్టారు. సో ఈ విధంగా పట్టపగలే 10 లక్షల రూపాయలు బ్యాంకు ముందు దొబ్బేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది. అందుకే అలర్ట్గా అయితే ఉండాలని చెప్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా. తెలంగాణలోని ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.